తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల టార్గెట్ గా ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. పార్టీల ప్రణాళికలు, కార్యాచరణ అంతా అందుకు అనుగుణంగా డిసైడ్ చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం కైవసం చేసుకోవడమే టార్గెట్ గా పెట్టుకున్న బీజేపీ ఆ దిశగా త్వరలో పూర్తి స్థాయిలో యాక్షన్ మోడ్లోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్రంలో అధికారంలో వచ్చేందుకు ఓ అవకాశంగా మలుచుకునేందుకు బీజేపీ అన్ని రకాల ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్న క్రమంలో ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన ఓ ప్రకటన స్టేట్ పాలిటిక్స్ లో ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇటీవల 2 ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా జోష్ మీద ఉన్న బీజేపీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి పవర్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇందుకోసం మహారాష్ట్ర, ఢిల్లీ ఆ పార్టీ గెలుపుకు కారణం అయిన ఫార్ములాను తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నారనే టాక్ ఇప్పుడు జోరందుకుంది. తాజాగా ఆర్ఎస్ఎస్ తెలంగాణ కార్యదర్శి కాచం రమేష్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. సంఘ ఆలోచనలు, భావనలను వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి తెలంగాణలో గ్రామానికి తీసుకెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వివరించారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్రంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్టు వెల్లడించారు. అయితే గత మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు ఆర్ఎస్ఎస్ కీలక భూమిక పోషించిందని, తెలంగాణలో కూడా ఆర్ఎస్ఎస్ను తన కార్యకలాపాలను విస్తరించడం అంటే అది ఖచ్చితంగా బీజేపీకి బూస్ట్ ఇచ్చే అంశమే అవుతుందని చర్చ జరుగుతోంది. ఈసారి తెలంగాణలో అధికారంలోకి రావడమే గురిగా పెట్టుకున్న కమలం పార్టీ నేతలు పక్కా వ్యూహంతో ఆ భాగంగానే ఆర్ఎస్ఎస్ చేత క్షేత్రస్థాయిలో పకడ్బందీ ప్లాన్ చేయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు ఉండబోతాయన్నదే ఉత్కంఠగా మారింది. తెలంగాణలో ఆర్ఎస్ఎస్ జోరుతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పై చర్చ జరుగుతోంది. ఈ 2 పార్టీల పని ఖతమైపోయిందని, రాబోయే ఎన్నికల్లో అధికారం తమదేనని బీజేపీ నేతలు ఇప్పటికే పదే చెప్తున్నారు. ఇటువంటి తరుణంలో ఆర్ఎస్ఎస్ ను ఎదుర్కొనే విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఏ మేరకు సిద్ధంగా ఉన్నాయన్నది ఆలోచన చేయాల్సిన విషయం. తెలంగాణలో ఆర్ఎస్ఎస్ క్షేత్రస్థాయిలో ఇప్పటికే పని మొదలు పెట్టేసిందని తెలంగాణ గిరిజన డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ను అడ్డుకునేందుకు తెలంగాణలో ఆర్ఎస్ఎస్ రంగంలో దిగిందని, ఆ సంస్థ చాప కింద నీరులా పాకిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్ కు చెందిన దేశ నాయకత్వం అంతా ఇప్పుడు తెలంగాణపైనే దృష్టి సారించి పనిచేస్తోందన్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి మరి.